Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. So నేను నా ఛానల్లో నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ అన్ని వ్లాగ్స్ చేస్తుంటాను అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ట్రావెలింగ్ వ్లాగ్ అయితే మనం చేస్తున్నాము. సో ఇదొక చిన్న ట్రిప్ అనమాట. మేము నార్మల్గా మహారాష్ట్ర ట్రిప్ అయితే వేసుకున్నాము. మహారాష్ట్ర అంటే మొత్తం కాదు, జస్ట్ ఒక 2 days మాత్రమే ట్రిప్ వేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ తులజాభవాని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మేము రీచ్ అయ్యే వరకు నైట్ సోలాపూర్లో స్టే చేసామన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ తులజాభవాని దగ్గరే ఉంటుంది మనకి, ఒక 100 kilometers లోపలే. సో అక్కడ నుంచి మళ్ళీ సోలాపూర్లో నైట్ స్టే చేసి మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయి మంచిగా తులజాభవాని టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి లైక్ ఇవ్వండి. నచ్చితేనే ఇవ్వండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అండ్ నా వాయిస్ కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మేమైతే తులజాభవాని టెంపుల్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మనకి పార్కింగ్ అవన్నీ కూడా మనకి మంచిగానే దొరికాయి అనమాట. లైక్ అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. బట్ పార్కింగ్ దగ్గర నుంచి మనం టెంపుల్ వరకు ఇంకా చాలా నడిచేది అయితే ఉంటుంది. సో ఎవరికైతే కాలు నొప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉందనుకుంటా ఇక్కడ. సో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మాకు దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. లోపలైతే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే టెంపుల్ లోపల ఫోన్స్ అనేది అసలు అలౌ లేదు. అండ్ షూటింగ్ కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేదన్నమాట. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ చింతామణి రాయి కూడా మంచిగా తిరిగిందనమాట. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మంచిగా తీసుకొని హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ మేము ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎల్లోరా కేవ్స్ అయితే మనకి ఔరంగాబాద్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఏరియాని ఔరంగాబాద్ అనట్లేదు, ఇప్పుడు మనకి ఈ ఏరియాని ఛత్రపతి సంభాజీ నగర్ అనేది అంటున్నారు. సో మంచిగా అదైతే బాగా హ్యాపీగా అనిపించింది నాకు. వాళ్ళ పేరు తీసేసి మన పేరు పెట్టారు కదా. సో అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట. సో మనకి ఇక్కడ ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్ వెళ్ళాలంటే మనకి టికెట్ అయితే ఉంటుంది, అడల్ట్స్కి మాత్రమే. అండ్ బిలో 10 years వాళ్ళకైతే టికెట్స్ అయితే ఏమీ లేవన్నమాట, ఫ్రీ అనమాట చిల్డ్రన్కి. అండ్ అడల్ట్స్కి అయితే పర్ పర్సన్ 40 rupees అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మనకి బగ్గీ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ ఎవరికైతే ఇట్లా కాళ్ళ నొప్పులు ఉన్నాయి అండ్ ఇదంతా నడిచి చూడలేము, ఓపిక లేదనుకునే వాళ్ళు మంచిగా బగ్గీ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. బట్ దానికైతే మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. అది కూడా సేమ్ పర్ పర్సన్ 40 rupees అయితే పడుతుంది. సో మనం ఎంటర్ అవ్వగానే ఇట్లా మనకి బగ్గీస్ అయితే ఉంటాయి. మనకి ఎంటర్ అవ్వగానే టికెట్స్ కూడా దీనికి ఇస్తారు. సో మేమైతే బగ్గీ ఎక్కామన్నమాట. అండ్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం కష్టం కాబట్టి అండ్ మేము కూడా పిల్లల్ని ఎత్తుకొని ఇంత దూరం నడవడం చాలా కష్టం కాబట్టి ఇంకా మంచిగా వెహికల్ సర్వీసెస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ బ్యూటీ చూడండి ఇక్కడ అసలు ఎంత బాగుందో. సో మొత్తం నేచర్ కానీ ఇది కానీ చాలా అంటే చాలా బాగుంది. సో దీని హిస్టరీలోకి వెళ్తే ఇది మొత్తం ఒక్కటే కొండ అనమాట. ఈ కొండను మొత్తం ఒక్కటే కొండని వాళ్ళు చేయితో చెక్కి చేసిందనమాట. సో ఈ కొండని వాళ్ళు చలనదారి కొండ అనేసి అంటారంట. సో అది కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం వాళ్ళు ఎలా కార్వింగ్ చేసి మొత్తం ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇట్లా మొత్తం అన్నీ కలిపి వాళ్ళు 34 గుహలు అయితే చెక్కారనమాట. మొత్తం ఒకే కొండని వాళ్ళు 34 లాగా చెక్కారు. సో అవన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. బట్ అన్నీ కలిపి మనకి 3 మెయిన్ గుహలు అయితే చూస్తాం మనము. అండ్ ఈ గుహలు అన్నిట్లో కూడా మెయిన్గా ఏంటంటే హిందూ అండ్ బౌద్ధిజం అండ్ జైనిజం అవి మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఒక్కొక్క గుహ ఒక్కొక్క దానికి స్పెషాలిటీ. దానికేమో మొత్తం బుద్ధిజం కనిపిస్తుంది, బుద్ధిజం శిల్పాలు అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి హిందూయిజం, హిందూ దేవుళ్ళు వాళ్ళ చెక్కిన గుహలు అవి కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి జైనిజం వాళ్ళది. ఈ 3 అయితే ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అరౌండ్ 5th century నుంచి 10th century మధ్యలో కట్టారని
అండ్ ఇక్కడ ఫస్ట్ 12 కేవ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధిజంకి చెందినవి. అండ్ నెక్స్ట్ 13 నుంచి 29 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూయిజంకి సంబంధించిన కేవ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ 30 నుంచి 34 వరకు కూడా మనకి జైనిజం కేవ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అరౌండ్ మొత్తం కట్టడానికి 500 ఇయర్స్ పైన పట్టిందంట మొత్తం కూడా. అండ్ ఇవన్నీ కూడా ఒక గుహ 2 కిలోమీటర్స్ అట్లా పక్కనే ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా పైనుంచి చెక్కుకుంటూ కిందికి వచ్చిందనమాట. కింది నుంచి పైకి కాదు, ఐ మీన్ పైనుంచి చెక్కుతూ ఇట్లా కింది వరకు చెక్కుకుంటూ వచ్చారనమాట. సో మేము ఇక్కడ ఫస్ట్ గుహ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది మొత్తం బుద్ధిజంది. సో ఇక్కడ నుంచి 12 కేవ్స్ అన్నీ కూడా మనం ఇందులోనే చూస్తామన్నమాట మొత్తం కూడా. సో ఎంటర్ అయితే అయిపోతున్నాము. చాలా చీకటి అంటే చాలా చీకటిగా ఉంటుంది. సో ఫోన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేసి లైట్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ చాలా వరకు విగ్రహాలు కూడా పలగొట్టున్నాయి అనమాట. అండ్ లోపలంతా చీకటి ఉంటుంది. కొంచెం టార్చ్ లైట్ అయితే ఆన్ పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము.
నెక్స్ట్ ఇప్పుడు మనం హిందూయిజం కేవ్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎంటర్ కాగానే ఇక్కడ మనకి శివుడు, పార్వతీదేవి అండ్ రావణాసుడు చేసిన తపస్సు అండ్ కైలాస పర్వతం ఎత్తుతాడు కదా, అదే ఇక్కడ చెక్కారనమాట, చూస్తున్నారు కదా. సో ఆయన ఎత్తేటప్పుడు వాళ్ళు కూడా ఎత్తకుండా ఇట్లా ప్రెషర్ పెట్టేది కూడా, ఇక్కడ వాళ్ళు ప్రెషర్ పెడుతుంటే ఆయన తల తిరిగిపోయిందనమాట రివర్స్గా. సో అది ఇక్కడ రిజంబుల్ చేస్తుంది. సో అట్లా ఇక్కడ చాలా స్టోరీస్ అయితే వీళ్ళు ఇట్లా చెక్కి మనకి చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మధ్యలో చూసేది వచ్చేసి శివలింగం అనమాట. దానికి 2 సైడ్లు కూడా ఇట్లా ద్వారపాలకుల్లాగా ఉన్నారు. అదే అంకుల్ చెప్తున్నాడు అనమాట. సో మేము వచ్చి చూస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను. ये पार्वती के हाँ, ये भगवान विष्णु ऊपर में सभी देवता देव, ये माता सरस्वती है, गंगा यमुना सरस्वती।
సో అట్లా ఎల్లోరా కేవ్స్ అయిపోయాక దాని పక్కనే 1 కిలోమీటర్ లోపే మనకి కృష్ణేశ్వర్ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి ఆత్మలింగం అనమాట. సో అక్కడ మేము మంచిగా దర్శనం చాలా తొందరగా అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో అయిపోయింది మాకు. సో దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మేము 1 డేలో కవర్ చేసామన్నమాట. ఓన్లీ 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 3 ప్లేసెస్ అయితే మేము కవర్ చేసామన్నమాట. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనం ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. మేము ఇంకా టూర్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాం నాసిక్ అట్లా త్రయంబకేశ్వర్ వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళలేకపోయామన్నమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. సో ఇది మా రూమ్ టూర్ అనమాట. మేము మొత్తం ఆ రోజు అయిపోయాక ఇంకా హోటల్ రూమ్కి ఇక్కడే ఔరంగాబాద్లో మేము సిటీలో మేము హోటల్ బుక్ చేసుకున్నాము. సో ఫుల్ అలసిపోయి ఫుల్ టయర్డ్తో వచ్చేసామన్నమాట. అండ్ ఇది మా రూమ్ టూర్. ఇది చూపిస్తున్నాను నేను మీకు. రూమ్ టూర్ వచ్చేసి ఇది వచ్చేసి సూట్ రూమ్ అన్నమాట. సో ఇదండి మా ట్రిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లా ట్రావెలింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి వాళ్ళకి. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్.